తెలంగాణ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఓయూ కౌన్సిల్ డిమాండ్ చేసింది. ఓయూ ప్రధాన లైబ్రరీ దగ్గర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా గ్యారా నరేష్, ఓయూ అధ్యక్షులు లెనిన్, కార్యదర్శి నెల్లి సత్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని, 25,000 పోస్టులతో మెగా డిఎస్సిని నిర్వహిస్తామని, ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేసి జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు నియమిస్తామని హామీ ఇచ్చిందన్నారు. జీవో నెంబర్ 46, జీవో నెంబర్ 317కు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచకుండా డిఎస్సి పోస్టులను కేవలం 11,000 మాత్రమే నోటిఫికేషన్లు విడుదల ఇచ్చి డిఎస్సి అభ్యర్థులను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో 2016 సంవత్సరంలో గ్రూప్ 2 పరీక్షను నిర్వహించడం జరిగింది. 2016 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా గ్రూప్ 2 పరీక్ష నిర్వహించలేదు. కాబట్టి మేము ఏఐఎస్ఎఫ్ గా ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులను పెంచాలి, అదేవిధంగా గ్రూప్ 3 పోస్టులను కూడా పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము 25,000 మెగా డిఎస్ నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ దానికి భిన్నంగా కేవలం 11,000 పోస్టులతో ఈ రోజు డిఎస్ ని నిర్వహిస్తున్నారు. కాబట్టి తక్షణమే 25,000 పోస్టులను ఖచ్చితంగా నింపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా జీవో నెంబర్ 46, జీవో నెంబర్ 317కు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆ సమస్యను పరిష్కరించలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం చూపించి నిరుద్యోగులకు అండగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఎన్ని పోస్టులున్నాయో అన్ని పోస్టుల పైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తాం. మేము కూడా ఏఎస్ఎఫ్ గా మేము రాబోయే 10 రోజుల్లో ఒక డిబేట్ ను నిరుద్యోగులతోటి నిర్వహిస్తాం. అదేవిధంగా ఒక ర్యాలీని కూడా నిర్వహిస్తాం. అదేవిధంగా దీక్షలు కూడా చేస్తామని చెప్పేసి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పోస్టులను వెంటనే పెంచాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను వెంటనే పెంచాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను వెంటనే పెంచాలి. 25,000తో మెగా డిఎస్ ని ప్రకటించాలి. 25,000తో మెగా డిఎస్ ని వెంటనే ప్రకటించాలి. 25,000తో మెగా డిఎస్ ని వెంటనే ప్రకటించాలి. 25,000తో మెగా డిఎస్ ని వెంటనే పెంచాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను వెంటనే జీవో నెంబర్ 46, జీవో నెంబర్ 317కు శాశ్వత పరిష్కారం చూపాలి. జీవో నెంబర్ 46, 317కి శాశ్వత పరిష్కారం వెంటనే గ్రూప్ 3 పోస్టులను వెంటనే పెంచాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను వెంటనే 25,000తో మెగా డిఎస్ నిర్వహించాలి. ప్రకటించాలి. 25,000 పోస్టులతో మెగా డిఎస్ ని వెంటనే ప్రకటించాలి. 25,000తో మెగా డిఎస్ ని వెంటనే